17th question. Name any two real life situations where trigonometry is used. ఇది క్వశ్చన్. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే మన నిజ జీవితంలో ఎక్కడైతే ట్రిగనామెట్రీ వాడతారో, ఎక్కడ అవసరం వస్తుందో అవి ఏవైనా రెండు నిజ జీవిత సందర్భాలను రాయండి అని క్వశ్చన్. సో దీనికి టూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ ట్రిగనామెట్రీ ఈజ్ యూజ్డ్ ఆర్ అవి ఏవేవంటే, నంబర్ 1 నావిగేషన్ అండ్ జిపిఎస్ సిస్టమ్స్. నావిగేషన్లోను జిపిఎస్ సిస్టమ్స్లోను ప్రజెంట్ డేస్లో బాగా ఈ ట్రిగనామెట్రీని వాడుకుంటున్నాం. ఎలాగంటే క్యాల్కులేటింగ్ డిస్టెన్సెస్, అంటే మధ్య దూరాలను కొలవడానికి ఎంత దూరం వీటి నుంచి ఈ జిపిఎస్ సిస్టమ్స్లో మనం ఎంత దూరం ఉంది ఇవన్నీ కొలవడానికి కూడా ట్రిగనామెట్రీ ఉపయోగిస్తున్నాం. అండ్ బియరింగ్స్ బిట్వీన్ లొకేషన్స్, అంటే లొకేషన్స్ మధ్య దూరం ఎక్కడ ఉంది ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రిగనామెట్రీ ఎంతగానో యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ మరి ఆర్కిటెక్చర్లో డిజైన్ చేయడం కానీ, డిజైనింగ్ స్ట్రక్చర్స్ అండ్ అనలైజింగ్ ఫోర్సెస్ ఇన్ బ్రిడ్జెస్ ఆర్ బిల్డింగ్స్, అంటే స్ట్రక్చర్లు ఏదైనా ఆకారాలను నిర్మించడానికి కానీ, డిజైన్ చేయడానికి కానీ, తర్వాత ఫోర్సెస్ ఆన్ బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్, బిల్డింగ్ల మీద లేదా బ్రిడ్జీల మీద పనిచేసే బలాలను కనుక్కోవడానికి కూడా ట్రిగనామెట్రీ వాడుతున్నాం. ప్రాబ్లం: a tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q, so that OQ is equals to 12 centimeters. Find the length of PQ. అంటే ఏమి ఇచ్చారు ప్రాబ్లం? tangent PQ at a point P. This is a tangent. PQ అనే ఈ tangent of a circle పాయింట్ అట్ P దగ్గర నుంచి ఒక టాంజెంట్ వచ్చింది. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్, అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్, ఈ సర్కిల్ యొక్క రేడియస్, దిస్ ఇస్ ద రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ రాసాము. మీట్స్ ఎ లైన్ త్రూ ద సెంటర్ ఓ, అంటే ఈ సెంటర్ ఓ గుండా ఒక లైన్ కట్ అయ్యే విధంగా ఉంటుంది. సెంటర్ ఓ నుంచి మళ్ళీ క్యూ వరకు ఒక పాయింట్, ఒక లైన్ సెగ్మెంట్ ఒకటి గీస్తారు. దాని యొక్క మెజర్మెంట్ ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ 12 సెంటీమీటర్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. అయితే ఇక్కడ యాంగిల్ ఓపీక్యూ ఎంతంటే 90 degrees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ. పీక్యూ అంటే ఓపీ 5 సెంటీమీటర్స్, ఓక్యూ 12 సెంటీమీటర్స్, పీక్యూ మాత్రం లేదు. సో ఇదే మనం కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్. పీక్యూ కనుక్కోవాలి. అప్పుడు మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి. గివెన్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్, గివెన్ రేడియస్ ఎంత ఇచ్చారమ్మా అంటే రేడియస్ 5 సెంటీమీటర్స్ రేడియస్. నెక్స్ట్ ఏమిచ్చారు? రేడియస్ని మనము ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓపీ అని కూడా రాసుకున్నాం. ఓపీ 5 సెంటీమీటర్స్ అండ్ ఓక్యూ ఎంత ఇచ్చారు? ఓక్యూ ఒక లెంత్ ఆఫ్ సైడ్, ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఇక పీక్యూ వేయలేదు. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏదది ఓపీక్యూ అనే ట్రయాంగిల్లో ఓ లేదా పీక్యూఓ ఎట్లయినా చేయొచ్చు. పీక్యూఓ ట్రయాంగిల్లో యాంగిల్ ఓపీక్యూ అంటే పి అనమాట 90 degrees ఇచ్చినారు. సో ఇక్కడ ఇది ఏ ఫార్ములా, ఒక 90 degrees ఒక యాంగిల్ ఉందంటే ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదది PQO బై పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే పైథాగరస్ థీరం 3 sides AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది పైథాగరస్ యొక్క ఫార్ములా.
దీని ప్రకారం ఇక్కడ ఏసీ అంటే మనకు హైపోటెన్యూజ్ అనమాట. ఓక్యూ పెట్టుకున్నాం. ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. ఏబి అంటే అది ఫస్ట్ పీక్యూ ఇదే కదా, పీక్యూ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ పీక్యూ ఇది ఓపి ఇట్లా అన్నమాట దాని ప్రకారం. ఇప్పుడు ఓక్యూ దాని వాల్యూ తీసుకుంటాము. ఎంత ఇచ్చినారంటే ఓక్యూ 12 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ ఈ లేదు, సో అట్లే పెట్టుకునేస్తాం. పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ ఇచ్చారు 5 స్క్వేర్. ఇది ఓకే. ఇక్కడ మనకు కావాల్సింది పీక్యూ స్క్వేర్ కాబట్టి పీక్యూ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి ఈ 12 స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకోపోతే 12 స్క్వేర్ ఇక్కడ ఇది -5 స్క్వేర్ అవుతుంది. అప్పుడు 12 స్క్వేర్ -5 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 12 × 12 144. 5 స్క్వేర్ అంటే 5 5 25. సో ఇక్కడ 144లో 25 సపరేట్ చేస్తే 144లో 25 సపరేట్ చేస్తే 14 - 5 is 9. ఇక్కడ 13 - 2 11. సో 119 అవుతుంది. ఇది 119 పీక్యూ స్క్వేర్. ఇది దిస్ ఈజ్ పీక్యూ స్క్వేర్. మనకు కావాల్సింది పీక్యూ కాబట్టి ఇక్కడ స్క్వైరింగ్ అవతల పంపిస్తే రూట్. సో రూట్ ఆఫ్ 119 పీక్యూ యొక్క లెంత్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ది లెంత్ ఆఫ్ పీక్యూ. ది లెంత్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్. 19th క్వశ్చన్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జాసెంట్ సాలిడ్. ఇక్కడ ఇచ్చిన ఈ సాలిడ్ పక్కన ఇచ్చిన ఈ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. ఈ సాలిడ్ ఏం షేప్ అంటే ఇది హెమిస్ఫియర్ అన్నమాట. సో మనం రాసుకుందాం రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకెంత ఇచ్చిన అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఫార్ములా 3πr². ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 × π × r² అంటే 7². 3 × π వాల్యూ 22/7 × 7² అంటే 7 × 7. ఎస్, కింద 7 1 7 7 1 క్యాన్సిల్. ఈ మిగిలిన 3 మల్టిప్లైస్. 3 2 6 3 2 66 × 7 7 6 42 7 6 42 ప్లస్ 4 46. అంటే ఏరియా కాబట్టి స్క్వయర్ సెంటీమీటర్స్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జసెంట్ సాలిడ్ లేదా ఈ హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 20. Find the coordinates of midpoint of a line segment joining the points -2, -2 and 2, -4. ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ జాయిన్ అయ్యే ఒక లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ని దాని యొక్క కోఆర్డినేట్స్ ని కనుక్కోమని చెప్పారు. ఫస్ట్ గివెన్ పాయింట్స్. ఇచ్చిన పాయింట్స్ ఏమంటే గివెన్ పాయింట్స్ మనకి ఇచ్చిన పాయింట్స్ -2, -2 అండ్ 2, -4. ఎస్, ఇది ఇప్పుడు ఇక్కడ మనకు మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఇందులో ఈ ఫస్ట్ పాయింట్ లో ఉండేవి x1, ఇది y1, ఇది x2, y2 అనుకొని ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 + x2. x1 అంటే -2 ప్లస్ x2 ఈజ్ +2 y2 2. y1 ఈజ్ -2 ప్లస్ y2 -4 ఆఫ్ -4/2. ఇప్పుడు -2 + 2 క్యాన్సిల్ అంటే 0/2. నెక్స్ట్ -2 ప్లస్ -4/2. సో ఇక్కడ 0/2 -2 -4 -6/2. ఇప్పుడు 0/2 అంటే 0, 6/2 అంటే క్యాన్సిల్ అండ్ 2 1 2 3 6 -3. సో
ఏది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే ఇదే 0, -3.